ఈ ప్రపంచంలో పేదరికం అనేది చాలా తగ్గిపోతుంది అల్హమ్దులిల్లా. మరి ఇక జకాత్ ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. జకాత్ కనుక తీయకపోతే వారికి నరకంలో ఏం శిక్ష ఉంటుందో కూడా అది కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక ఉపవాసాలు పాటించాలి, రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించాలి. మరియు ఒక్క రంజాన్ నెలే కాకుండా మరియు నఫిల్ ఉపవాసాలు మరియు కొన్ని ఫర్జ్ ఉపవాసాలు, కొన్ని సున్నత్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. అవి పాటిస్తే పర్వాలేదు, పాటించకపోయినా పర్వాలేదు, కానీ రంజాన్ ఉపవాసాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ రంజాన్లో ఎవరైతే ప్రయాణంలో ఉండో, అనారోగ్యంతో ఉండో, ఇబ్బందుల్లో ఉండో, ఎవరైతే రంజాన్లో ఏవైనా ఉపవాసాలు కనుక విడిచిపెట్టడం జరిగితే వాటిని తిరిగి మళ్ళా రంజాన్ వచ్చేలోపు వాటిని తిరిగి పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే రంజాన్ ఉపవాసాల లెక్కకు అంత ప్రాముఖ్యత, అంత విలువ ఉందన్నమాట. మరియు ఎతేకాఫ్ పాటించడం. ఎతేకాఫ్ అంటే మస్జిద్లోనే ఆగిపోయి ఇంటికి, ప్రపంచానికి, అన్నిటికీ దూరంగా ఉండి మస్జిద్లోనే అల్లా కోసం ఒక గృహం ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉండటాన్ని ఎతేకాఫ్ అని అంటారు. ఈ యొక్క ఎతేకాఫ్కు కూడా ఇస్లాంలో చాలా విలువ ఉంది. అది రంజాన్లో చివరి 10 రోజులు బేసిరాత్రుల్లో కూడా ఈ యొక్క ఎతేకాఫ్ పాటించవచ్చు. కొంతమంది వారి యొక్క మొక్కుబడులలో కూడా ఎతేకాఫ్ని మొక్కుబడిగా కోరుతూ ఉంటారు. అలా కూడా ఈ యొక్క ఎతేకాఫ్ ఉపయోగపడుతుంది అల్హమ్దులిల్లా. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు ఖచ్చితంగా హజ్ చేయాలి. స్తోమత ఉండి కూడా హజ్ చేయకపోతే గనక మరి వారికి నరకంలో ఎటువంటి శిక్ష ఉంటుంది, లేదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా పట్టుకుంటాడు అనే విషయం ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క హజ్ అనేది ఇస్లాం యొక్క 5 పిల్లర్లలో ఈ యొక్క హజ్ కూడా ఒకటి. మరి ఈ యొక్క హజ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకొకటి, హజ్ చేయాలంటే మన యొక్క సంపాదన ఎలా ఉంది, మనం హలాల్ సంపాదన, హరాం సంపాదన ఒకసారి చూసుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుర్బానీ చేయమంటున్నాడు, హిజ్రత్ చేయమంటున్నాడు. ఈ వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఆ వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతం. అందుకే మనం తినేదైనా, సంపాదించేదైనా, చేసేదైనా సరే అది హరామా హలాలా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ యొక్క హజ్ చేయాలంటే కూడా అది హలాల్ సంపాదన అయి ఉండాలి. అల్హమ్దులిల్లా గుర్తుపెట్టుకోవాలి. కేవలం హజ్ చేయడం కోసమే కాదు, జీవితాంతం కూడా మనం హలాల్ సంపాదన కోసమే ప్రయత్నించాలి. ఇక ఎప్పుడైనా సరే అనుకోకుండా మరి ఈ యొక్క ధర్మయుద్ధం ఏదైనా ఉంటే దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నించాలి, పారిపోవడానికి ప్రయత్నించకూడదు. మరియు అటువంటి వాటికి కనీసం సపోర్ట్ అయినా చేయాలి అల్హమ్దులిల్లా. మరి యుద్ధధనం ఏదైతే ఉందో దాంట్లో 5వ వంతు బైతుల్ మాల్కి అప్పగించాలి. దాంట్లో మనం నొక్కేయాలని, దొంగతనం చేయాలని చూడకూడదు అనమాట. ఇక బానిసలు కానీ,